ఈ రోజు మా ఇంట్లో గుమగుమలాడే చేపల పులుసు. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మ రెసిపీ అన్నమాట. మా అమ్మ చేతి చేపల పులుసు అంటే అభి గారికి చాలా ఇష్టం. మా అమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తారన్నమాట. ముందైతే కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్స్, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి చేపల పులుసుకి స్పెసిఫిక్ గా ఇలా బ్రాడ్ గా ఉండే పాత్ర అయితే తీసుకోండి. రెగ్యులర్ గా వేసుకునే ఆయిల్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసి ఇలా మీడియం గా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా ఇలా మీడియం సైజ్ లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోగా జీలకర్ర మెంతులు ఫ్రై చేసి అయితే పెట్టుకుందాము. జీలకర్ర మెంతుల పొడి వల్ల చేపల పులుసు బాగా థిక్కన్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే బాగా మగ్గిపోయి ఉంటుంది. బాగా కలుపుకోండి. పాయింట్ లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకోండి. ఇలాగా ఆలోగా చింతపండు పులుసు అయితే రెడీ చేసేసుకొని పెట్టుకోండి. చింతపండు పులుసు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకోండి. మంచిగా మగ్గి ఉంటుంది కదా, బాగా కలుపుకోండి. తగినంత కారం యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను. చేపల పులుసులోకి కారం ఉంటేనే టేస్ట్ వస్తుంది. కారం బాగా కలిసాక ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. గ్రేవీ కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు కొంచెం ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. నేను ముందు నుండి సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. డైరెక్ట్ కల్లుప్పు యాడ్ చేసుకుంటే ముక్కలోకి బాగా దిగుతుంది. సో కల్లుప్పే ప్రిఫర్ చేయండి. ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీలకర్ర మెంతులు మంచిగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకోండి. బాగా మసులుతూ ఇప్పుడు ఈ పాయింట్ లో పచ్చి చేపలు అయితే యాడ్ చేసేసుకోవాలి 1 by 1. హైదరాబాద్ లో మాకు ఇంత మంచి చేపలు అయితే దొరకవన్నమాట ఫ్రెష్. అందుకే వచ్చేటప్పుడు మా ఊరు నుండి ఎక్కువ క్వాంటిటీలో అయితే తెచ్చిపెట్టుకోవాలి. ఇలా 1 by 1 పీసెస్ మంచిగా అరేంజ్ చేసుకొని బాగా ఇలా చేత్తో అయితే కలుపుకోవాలి. ఇంకా స్పూన్ పెట్టుకోండి. స్పూన్ పెట్టి కలిపితే ముక్క మొత్తం చిదిరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటాం. జీలకర్ర మెంతులు పొడి యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా చేత్తో కలుపుకోవాలన్నమాట. మీలో ఎంత మందికి సీ ఫుడ్ అంటే ఇష్టం కమెంట్ చేయండి. జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. నేనైతే ఈ చేపల పులుసు చాలా ఇష్టంగా నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర. ఎందుకంటే మా అమ్మ చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంది. ఏముందిలే అంత కష్టం అని ఈజీగా ఉంది కదా అనేది పాయింట్ కాదు. ఇక్కడ సేమ్ టేస్ట్ వస్తుందా రాదా అనేది పాయింట్. ఇష్టంగా నేర్చుకున్నందువల్ల ఏమో కానీ సేమ్ టేస్ట్ అయితే వస్తుంది నేను చేసిన ఎవ్రీ టైం. సో ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, మంచిగా ఆయిల్ పైకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర పైన చల్లుకొని ఇంకా దించేసుకోవాలి. ఇంతే అండి, గుమగుమలాడే మా అమ్మ చేతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆల్సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.